ఊరంతా తెగ తిరిగాడు రామదాసు. కనిపించిన ప్రతి మిత్రుణ్ణి పలకరించాడు. అతని ప్రవర్తనలో ఒక కొత్త ఆప్యాయత వాళ్ళందర్నీ ఆశ్చర్యపరుస్తూ, పూర్వాశ్రమంలో వాళ్లని, వాళ్ల అసత్య వాదనల్ని, ఆత్మాభిమానం లేని వాళ్ల ప్రవర్తనల్ని అవసరం వచ్చినప్పుడు మాటల్లోనూ, అవకాశం వచ్చినప్పుడు చేతల్లోనూ గ్రహించడం అతనికి అలవాటుగా ఉండేది. లెక్చర్లు జరుగుతుంటే బుద్ధిగా కూర్చోవడం, ఆసక్తితో వినడం విద్యార్థులకి కాని పని. అదీకాక లెక్చరర్ అంటే క్లాస్ అందరూ ఇటు, ఆయన అటు ఉండి సమానంగా పోరాడవలసిన ఒక శత్రువుగా చూడడం చాలామందికి అలవాటు. ఆ విద్యార్థులకి పోలీసులన్నా, పన్నులన్నా, బ్లాక్ మార్కెటీర్లన్నా ప్రత్యేకం ఏమీ శత్రుత్వం ఉండదు. కానీ లెక్చరర్ మాట వేరు. అందులోనూ ఆ రోజుల్లో ఇంగ్లీష్లో లెక్చర్ ఇచ్చేవారేమో ప్రతి వాడి బుర్రలోనూ లెక్చరు సాగుతున్నంతసేపు ఆ వాగ్ధోరణికి అడ్డుపుల్ల వేసే పద్ధతుల మీద ఆలోచనలు ఎలకల్లా పరిగెట్టేవి. అదొక వినోదం, మగతనం చూపే అవకాశం. కస్టమ్స్ వాళ్లని మోసగించడంలో ఉన్న ఆనందమే లెక్చరర్ని కొంచెం అల్లరి చేస్తే విద్యార్థులకి కలుగుతూ ఉంటుంది. చిన్న ఏల, ముందు బెంచిలో కూర్చున్న అమ్మాయి మీదకి విసిరిన కాగితపు బంతి, జారిపోయినట్టు ఎత్తి శబ్దంతో పడేసిన బరువైన పుస్తకం, లెక్చరర్ విట్టు వేస్తే ప్రతి విట్టు, ఇవన్నీ ఈ కోపంలేని శత్రుత్వంలో ఆయుధాలే. ఆ యుద్ధం ఒక ఆట, వస్తున్న యవ్వనానికి, ఇంకా పూర్తిగా రాని జ్ఞానానికి నిదర్శనాలు. లెక్చరర్ సౌమ్యంగా, అనురాగంతో ఒక్కసారి సరిగ్గా బుద్ధి చెప్తే మాయమయ్యే విలాసాలు. వాటిలోనే చాలామంది శత్రుల్ని సంపాదించి మిత్రుల్ని పోగొట్టుకున్నాడు రామదాసు. అతన్నడిగితే నిజం బయటకొస్తుందని ప్రతివాడికి తెలుసు. అల్లరి జరుగుతూనే ఉండేది. అతను చూస్తే నిజం చెప్తూనే ఉండేవాడు. అందుకే ఈ 2 రోజుల ఆప్యాయతలోనూ చాలామందిని ఆశ్చర్యపరిచాడతను. అదీకాక వాళ్లల్లో చాలామంది మంచి ఉద్యోగాల్లోనో, వృత్తుల్లోనో, వ్యాపారాల్లోనో ఉన్నారు. కావాలని వాళ్ల ముందు ఆప్యాయత చూపే అలవాటు అతనికి లేదు. నిజం చెప్పే అలవాటుతో పాటు ప్రచండమైన ఆత్మాభిమానం అతన్ని వాళ్ళకి దూరంగా ఉంచేది. శేఖరం కూడా రామదాసు చూస్తుండగా ఒకసారి క్లాసులో పిల్లరు పరిచాడు. అవి కాలేజీలో చేరిన కొత్త రోజులు కావడానా అతనికి రామదాసు గురించి ఏమీ తెలియదు. లెక్చరర్ పాఠమాపి ఎవరని అడిగాడు. క్లాసులో సద్దుమణిగాక, ఎవరు ఎవరు శబ్దం వచ్చిన బెంచి మీద ఉన్న నలుగురిని ఆయన విడివిడిగా అడిగాడు. శేఖరం అని రామదాసు జవాబిచ్చాడు. ఆన్సర్ పూర్తిగానే శేఖర్ ప్రిన్సిపాల్ ముందు నిలబడి లెక్చరర్కి క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ సాయంత్రం రామదాసు ఇంటికి వెళుతుంటే గ్రౌండ్లో చెట్ల పక్కన నలుగురు అతన్ని అడ్డగించారు. అందులో శేఖరం ఒకడు. కొంచెం ఆ పక్కకురా అన్నాడు శేఖరం. ఎందుకు అన్నాడు ఏమీ అర్థం కాక రామదాసు. నీతో కొంచెం మాట్లాడాలే అన్నాడు మరొకడు. అప్పటికి మెడ మీద చెయ్యి వేసి ఒకడు రామదాసుని చెట్ల వెనకాలకి తీసుకెళ్లాడు. అయితే నువ్వే సత్యహరిశ్చంద్రుడు అన్నమాట అంటూ విషయం ప్రారంభించారు. రామదాసుకి తెలిసొచ్చింది, నలుగురున్నారు. అతను పిరికివాడు కాకపోయినా బాహుబలంతో ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడం సులువుగా కనపడలేదు. మా మీద చెప్తామేం, లెక్చరరు నీకు మరో మార్కు వేస్తాడా? రామదాసు మాట్లాడలేదు. లెక్చరరు అడిగేదాకా తానేమీ చెప్పలేదని అనడం తనకేమీ సహాయపడదని తెలిసి, రామదాసు గారు రండి, రసీదు అందుకోండి అంటూ ఒకడు అతన్ని లెంపకాయ కొట్టాడు. రామదాసు అతన్ని ఎదుర్కొనేబోయేసరికి రెండోవాడు శేఖరం అతని చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. నీ నీతి జీవితానికి మా జోహార్లు అంటూ రాగయుక్తంగా పాడి ఇంకో దెబ్బ వేశారు. రామదాసుకి కోపం ఉధృతంగా వచ్చింది. త్వరలోనే అది దుఃఖంగా మారిపోయింది. హఠాత్తుగా శేఖరం, రామదాసు నేను కాలేజీలో అపాలజీ ఇచ్చాను, నువ్వు నాకి వదిలేస్తాం అన్నాడు. అప్పుడేనా అన్నాడొకడు. మరో 2 తన్నాక అనంటూ మరొకడు అతన్ని కొట్టడానికి చెయ్యెత్తాడు. శేఖరం ఒక చేత్తో అతన్ని వెనక్కి నెట్టి, త్వరగా కాని రామదాసు అన్నాడు. కింద పడున్న పుస్తకాల వైపు చూస్తూ ఉండిపోయాడు రామదాసు. అతన్ని తన్నే మరో ప్రయత్నం ఆపుతూ, చాలింక మీరు వెళ్ళండి అని ఉరిమాడు శేఖరం. భయపడ్డావా అన్నాడు ఒకడు వెకిలిగా. మిగిలిన 2 నవ్వారు. శేఖరం వాళ్ల వైపు అసహ్యంతో చూసి, వెళ్ళిపోండి, ఇతని మాట నేను చూసుకుంటాను అన్నాడు. రామదాసుని మెడ దగ్గర పట్టుకుని, అపాలజీ చెప్పు త్వరగా అన్నాడు శేఖరం. రామదాసు తల అడ్డంగా ఊపాడు. వాళ్ళు ముగ్గురు నవ్వారు. శేఖరం మళ్లీ అదే మాట అన్నాడు.
ఈసారి బ్రతిమాలుతున్నట్టు. రామదాసు అదే సంజ్ఞ చేశాడు మళ్ళీ. చితకొడతాను అన్నాడు శేఖరం. రామదాసు మాట్లాడలేదు. 2-3 నిమిషాల తర్వాత రామదాసుని వదిలేసి, చాలా మొండివాడు నువ్వు, కానీ రేపు రిపోర్ట్ చేస్తావా అన్నాడు శేఖరం. రామదాసు ఆలోచించి చెయ్యను అన్నాడు. ఆ ముగ్గురు వెకిలిగా నవ్వి ఒకరొకరే దారి పట్టారు. శేఖరం కింద పడిన పుస్తకాలు తీసి ధూళి దులిపి రామదాసుకిస్తూ, దెబ్బలు గట్టిగా తగిలాయా అన్నాడు. ఆ అన్నాడు రామదాసు. అట్టే మాట్లాడే ధైర్యం లేదతనిలో. దుఃఖం ఇంకా గొంతుకులోనే ఉంది. ఇలా జరుగుతుందనుకోలేదు. రామదాసు మాట్లాడలేదు. వాళ్ళు నన్ను లాక్కొచ్చారు. అతను తల ఊపాడు. నువ్వు రిపోర్టు చేసినా సరే. చేయనని చెప్పానుగా అన్నాడు కొంత చిరాకుతో రామదాసు. అబద్ధాలాడే అలవాటు లేదు నాకు. అతను రిపోర్ట్ చేయలేదు. బలమైన ఆత్మాభిమానం అడ్డొచ్చి శేఖరం 2 రోజులు బెదురుగా తిరిగి క్రమంగా అతన్ని అర్థం చేసుకుని అతనికి దగ్గరయ్యాడు. రామదాసుకి శేఖరం మీద క్రమంగా అభిమానం కలిగింది. ఒకరి దయ కోసం, ఒకరి సహాయం కోసం చూడని అతని మనస్తత్వం శేఖరానికి చాలా నచ్చింది. క్రమంగా వారిద్దరూ చాలా దగ్గర స్నేహితులైపోయారు. ఆ రోజుల్లోనే రేఖ అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. చాలా రిజర్వ్డ్గా కనిపిస్తూ శేఖరం అంతగా గౌరవిస్తున్న అతనిలో ఏముందో ఆమెకు అంతుబట్టలేదు. పార్వతిని ఆమె అర్థం చేసుకుంది. ఆమె సౌమ్యము, స్నేహశీలత్వము రేఖకి నచ్చాయి. కాని అందరికీ దూరంగా ఉంటూ ప్రవర్తించే రామదాసు సంగతి ఆమెకు అంతుబట్టలేదు. రేఖ ఆ రోజుల్లో కొంత అల్లరి చేసే పిల్ల. తల్లిని కాదని గారాబం చేసే తండ్రికి, రాజశేఖరానికి ఆమె చాలా ముద్దుగా ఉండేది. ఆమెకి తండ్రంటే భయం, కొంత గౌరవంతో పాటు భయం కూడా ఉండేది. గారాబానికి హద్దులు ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసునని ఆ అమ్మాయికి తెలుసు. అందుచేతనే స్వతహాగా ఉన్న పెంకితనానికి రేఖ కొన్ని అడ్డులు పెట్టుకుంది. 5-6 నెలల కిందట ఒక సాయంకాలం విశ్రాంతి లేకుండా తిరుగుతున్న రామదాసుకి రేఖ కనిపించింది. ఆమె సినిమాకు వెళుతోంది ఎవరో స్నేహితుడితో. కొంచెం ఆశ్చర్యం కలిగిన రామదాసు ఆ విషయం గురించి ఎక్కువ ఆశ్చర్యపడలేదు. అక్కడ్నుంచి అతను అనుకోకుండా రాజశేఖరం ఇంటికి వెళ్ళాడు. రాజశేఖరం బయటికి వెళ్ళాడు. అతన్ని కూర్చోమని రంగనాథం గారు సంభాషణకి దిగారు. ఆయన ఏదో సందర్భంలో రేఖ ఎక్కడికి వెళ్ళిందో అన్నారు. రామదాసు అప్రయత్నంగా ఆమె సినిమాకు వెళ్లడం మాట చెప్పాడు. అది దాచవలసిన విషయంగా అతనికి కనిపించలేదు. ఎవరితో? అతనెవరో నాకు తెలీదండి, పరికించి చూడలేదు అన్నాడు రామదాసు. రంగనాథం గారి ముఖ కవళికలు త్వరగా మారిపోయాయి. అది చూశాక గాని రామదాసుకి విషయం తెలిసి రాలేదు. మరో 10 నిమిషాల తర్వాత రామదాసు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అతనికి తాను చేసిన దానిలో ఏమీ తప్పు కనిపించకపోయినా అందులో గ్రహించదగిందేదో ఉన్నట్టు తోచింది. అతను చాలా బాధపడ్డాడు. ఆ రోజు ఏం జరిగిందో శేఖరం ముందర అతనికి చెప్పలేదు. తర్వాత ఒక రోజున మాట జారి రేఖ బయటికి వెళ్లడం చాలా కొట్టుదిట్టమైపోయిందని అతనిలో ఉత్సుకత రేకెత్తించి ఆ తర్వాత ఇంకేమీ చెప్పలేదు. సుమారు 1 నెల తర్వాత ఒక సాయంత్రం రేఖ రామదాస్ ఇంటికొచ్చింది. అతని తల్లి పార్వతి ఇంట్లో లేరు, ఎక్కడికో వెళ్లారు. మంచం మీద కూర్చుని పేపర్ చదువుతున్న రామదాసుని అయిష్టంగా చూసి పార్వతి లేదా అంది. గుమ్మానికి అవతలే నిలబడి రేఖ. లేదు, ఎవరింటికో వెళ్లారు. సరే, ఈ పాటికొచ్చి ఉండాల్సింది, చీకటి పడేలోగానే వస్తామంది. అతనికి తెలియకుండానే దోషి బాధితుణ్ణి ముఖాముఖి కలుసుకున్నప్పట్లాంటి బాధ అతనిలో మొదలైంది. సరే, నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. 10 నిమిషాలు మీరు కూర్చోతగిన చోటు కాకపోయినా అతని మాట అతనికే అవమానకరంగా వినిపించాయి. అంతలో రేఖ, నేను పార్వతిని చూసిపోదామనొచ్చాను, ఇంటికోసం కాదు అంది. సరే చెప్తాను అన్నాడు రామదాసు. తననే ఒకసారి రమ్మనండి, నాన్నగారు ఇల్లు కదలనివ్వడమే లేదు అంది రేఖ నిశితంగా అతన్ని చూస్తూ. సారీ అన్నాడు రామదాసు. శేఖరం చెప్పింది జ్ఞాపకం వచ్చి. మీరు విచారించడం ఎందుకు? నాన్నగారి చేతి దెబ్బలు నాకు తగిలాయి కానీ మీకు కాదుగా. పొరపాటు చేశాను. పొరపాటే ఉండి ఆయన ఏం చేశారో చూడవలసింది. పోనీయండి, మీరు నిజమే చెప్పారు కదా. ఆమె మాటలు బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. ఆమె మానవ సహజమైన బాధను వ్యక్తం చేస్తోందని, ఆమె అంటోందని అంత న్యాయదూరమైంది కాదని అనిపించింది రామదాసుకి. క్షమించండి అన్నాడు లేచి నిలబడి. రేఖ తిరిగి వెళ్లడానికి అటడుగు వేసింది. ఇటు చూడండి. ఒక్కసారి అతని వైపు తిరిగింది రేఖ.
మళ్ళీ జీవితంలో మీ ముఖం చూడను అంది వెళుతూ. ఆమె అతన్ని చెంప మీద కొట్టలేదు, కానీ కొట్టుంటే బాగుండు అనిపించింది అతనికి. కొంతసేపు అతను కదలలేకపోయాడు. రేఖ తాను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా బాధపడింది మానసికంగా. ఆ తర్వాత మళ్ళీ మొన్ననే ఆమె తనతో మాట్లాడింది. ఎన్నో సంవత్సరాల తర్వాతలాగుంది. ఆమెలో ఆ మార్పు ఎందుకొచ్చిందో. బహుశా దిగజారిన తన పరిస్థితి చూసి రేఖ జాలిపడిందేమో. తన మూలంగా ఆమె మానసికంగా గాయపడింది. ఆ గాయం ఈ జన్మలో మానేది కాదు. ఆమె జాలిపడి ఉంటుంది. అలాగనుకునే అతను ఆ రోజు ఆమెతో ప్రత్యేకమైన ఆప్యాయత కనబరచకుండా మాట్లాడాడు. ఆమె జాలి తనకక్కర్లేదు. కానీ ఆమెను మరొక్కసారి కలుసుకోవాలి. ఇది విచిత్రమైన నిర్ణయమే అతనికి. కానీ జీవితం, అతని బ్రతుకొక జీవితం అయితే అలాంటిది. ఆ మర్నాడు అతనికి 3 రోజుల పందిరికి రేఖని చూసే అవకాశం చిక్కలేదు. సినిమా హాల్లో బుకింగ్, క్లర్కుకి సెలవు కావలసినప్పుడల్లా రామదాస్కి ఈ పని, ఆదాయం ఉండేవి. అలాగే ఒక చిన్న దుకాణంలో నెలకొకసారి అకౌంట్లు రాయడానికి, కొన్ని ఉత్తరాలు ఇంగ్లీష్లో రాసిపెట్టడానికి అతనికి పని దొరికేది. సగటున నెలకి 50 రూపాయల కన్నా ఎక్కువ దొరక్కపోయినా అతనికదే చాలా పెద్ద మొత్తంగా కనిపించేది. ఇప్పుడు మరీను. డబ్బంతా చేతిలోకొచ్చాక అతను ఇంటికి వెళ్లి పార్వతికి 40 రూపాయలిచ్చి అత్యవసరమైన కొను, మళ్లీ డబ్బు దొరికేదాకా అన్నాడు. పార్వతి డబ్బు తీసుకుని బజారుకు వెళ్ళింది. ఇంటి అద్దె మాట ఆమె అడగలేదు. అతనికి ఆశ్చర్యం వేసింది. ఆ సాయంత్రం రామదాసు పార్కుకు వెళ్లాడు. ఆ ఊరిలో 2 పార్కులున్నా ఈ దరిద్రపు పార్కు అతనికి అలవాటైపోయింది. కారణం, అక్కడి కట్టేమంది రారు. తనలో తాను ఏకాంతంగా ఉండొచ్చు. ఈరోజు అతనికి ఏకాంతం మరీ అవసరంగా ఉంది. హఠాత్తుగా రికార్డు సంగీతంలో మళ్లీ ఒకనాడు విన్న పాటే వచ్చింది. నిరుపేదల బ్రతుకులు బొంతల్లేని అతుకులు. ఈ పాట ఉపయోగం ఏమిటో అనిపించింది రామదాస్కి. మంత్రాలకు చింతకాయలు రాలనట్టు సంగీతానికి ధర్మబుద్ధి పుట్టుకురాదు. ఇదంతా మరొక రకపు ఎక్స్‌ప్లాయిటేషన్. ఏ బీదవాడికి లాభం? తన ఆలోచనలకి నవ్వొచ్చింది రామదాస్కి. ఏమైతే తనకేం? తను ఆలోచించాల్సింది వేరు. ఎందుకంటే అతను తనని గురించి దృఢమైన ఒక నిర్ణయానికొచ్చాడు. అది తాను చచ్చిపోవాలని. గోపి గురించి నిన్న రాత్రి అతనిలో నిద్రాణంగా ఉన్న ఆత్మహత్యాకాంక్ష బయటకొచ్చింది. ఈ పద్ధతి చాలా సమస్యలు తీరేలా కనిపించాయి. అమ్మ, పార్వతి వీళ్లు ముఖ్యులు తనకి. వీళ్ల బాధ్యత తన మీదుంది. అమ్మ నాన్నపోయిన షాక్ నుంచి తేరుకోలేదు. కొడుకు అగచాట్లతో ఆ షాకు శాశ్వతమైపోయింది. తాను రంగం నుంచి నిష్క్రమించగానే ఆమెని ఆదుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. ఆమె అన్నగారే ఉన్నాడు. ఇప్పుడు అతను దొంగతనంగా ఆమెకి ఎవరి ద్వారానో డబ్బు, సామాన్లు పంపుతూనే ఉన్నాడు. ఆ విషయంలో తాను చాలా చేదరించుకున్నా ఆ పూట, ఆ రోజు ఉపవాసం చేయడం కన్నా ఏమీ చేయలేకపోయాడు. ఆయనకి కావలసినంతుంది. తను జైలుకు వెళ్లేదాకా నిరక్షర కుక్షైన కూతుర్ని తనకి కట్టబెట్టే ఆలోచన చేస్తూ ఉండేవాడు. తనకి జడిసి ఊరుకుంది కాని తన తల్లి ఏనాడో ఆ పని జరిగించే ఉండేది. ఆయనదంతా దొంగ వ్యాపారాల్లో, పీకనొక్కే రేటుల వడ్డీ వ్యాపారంలో ఆర్జించింది. వ్యాపారంలో న్యాయమేమిటోయ్ అనేది ఆయన జీవన సూత్రం. ఆయనకి చెల్లెల మీద విపరీతమైన అభిమానం. అవును, ఆవిడికి బాధ లేదు. తనకి పార్వతంటే చాలా అభిమానం. తనలో లేకుండా జాగ్రత్త పడిన లక్షణం ఒకటి ఆమెలో ఉంది. తన మీద ఆధారపడ్డం. కాని ఆమె అందరి మీద ఆధారపడే మనిషి కాదు. అన్నకి ఓ ప్రత్యేకత. అదీకాక రామదాసు చెల్లెల్ని ఇతరుల కళ్లతో చూసి ఆమెలోని స్త్రీ సహజమైన సౌమ్యాన్ని, కష్టాల్ని భరించే శక్తిని గమనించి ఆమెని గౌరవించగలిగాడు. అందుకే కొన్ని రోజుల క్రిందట ఆమెని చేయి చేసుకోవడం గాలిలో ముల్లులాగా హృదయంలో ఒక చెడ్డ జ్ఞాపకమై అతన్ని బాధిస్తోంది. ఆమె మేనమామ మీద ఆధారపడి బ్రతకలేదు. కాని ఆమె ఎంతగా ఇంటిపక్షి అయి ఉండిపోయినా ఆమెకి స్నేహితులున్నారు. రేఖకి ఆమె బహిప్రాణం. శేఖర్కి ఆమంటే ఎలాంటి భావనుందో రామదాసుకి తెలీదు. కాని తన మీద అతనికి క్రమేణా అచంచలమైన గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి. వాటి ప్రభావం అవసరమైతే పార్వతి మీద ప్రసరించకపోదు. పార్వతి బాధపడుతుందా? అవును. కాని ఎన్నాళ్ళు? తాను పెద్ద ముళ్ళకంచిలాగా ఆమె చుట్టూ అలుముకునున్నాడు. ఆ సంగతి ఆమెకిప్పుడు తెలియకపోయినా తాను తర్వాత తెలిసి తీరుతుంది.
స్వేచ్ఛగా ఊపిరి తీసుకుని కడుపు నిండా తిండి తిన్నాక ఆమె దుఃఖాన్ని అణుచుకుని రాబోయే సంసారాన్ని, మిగిలిన జీవితాన్ని ఈదగలుగుతుంది. అందరికన్నా ఆమె ఎక్కువ కన్నీరు కారుస్తుంది. కాని ఆ అసురులకి ఒక అంతం ఉంది. శేఖరానికి తాను బహుశా ఒక జ్ఞాపకంగా ఉండిపోతాడు, కొన్ని సూత్రాలకి కట్టుబడిన ఒక మనిషిగా. అంతే. 26 సంవత్సరాల జీవితానికి అకౌంట్ క్లోజ్ చేశాక డెబిట్లో తన మూలాన తన తల్లి పార్వతీ పడిన బాధలుంటాయి, క్రెడిట్లో ఒక జ్ఞాపకం. తన జీవన సూత్రాలు పరిత్యాగం చేసిన, చాలీచాలని జీతంతో ఏదో ఉద్యోగం దొరికినా తన బ్రతుకు పేరుకేనని అనుకున్నాడు రామదాసు. జీవితంలో కొంచెమైనా ఆనందం ఉండాలంటే మనిషికి కోరికల్ని చంపుకునే శక్తి అయినా ఉండాలి, వాటిని తీర్చుకునే స్తోమతైనా ఉండాలి. రామదాసుకి ఈ రెండూ లేవు. అది అతనికి తెలుసు. కాగా ఎక్కడికక్కడ అంతరంగంతో, ఆత్మగౌరవంతో చొచ్చుగా రాజీపడి ఎద్దులాగానో దున్నపోతులాగానో బ్రతకడం అతనికి అసంభవం. తాను చావడం వల్ల ఒలికే కన్నీళ్లు చాలా తక్కువ. దీర్ఘకాలంలో దాని ఫలితాల్లో చాలా మంచి ఉంటాయి. తన కోసం బ్రద్దలయ్యే హృదయం ఏదీ లేదు, తనదే కాదు. అందుకే వీలైనంత త్వరగా చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాడు రామదాసు. అతనికి చిన్నప్పుడు దైవం మీద భక్తి ప్రపత్తులుండేవి. అవి ఎన్నడూ పూర్తిగా పోకపోయినా హరిస్తూ హరిస్తూ వచ్చాయి. అయినా తన ప్రాణం తాను తీసుకోవడం భగవంతుడికి ఎందుకు కోపం తెప్పించాలో అతనికి బోధపడలేదు. అలాగే కోపమొస్తే పోని ఒక నరకం నుంచి మరో నరకం, మానవుడి నరకం నుంచి దేవుడి నరకం అనుకున్నాడు. అదే నయం అనిపించింది అతనికి. 2-3 రాత్రుల నుంచి అతనికి ఆలోచనలే, నిద్రంటూ లేదు. అతని నిశ్చయం ఆ పార్కులో దృఢ నిశ్చయం అయిపోయింది. కాగా ఎప్పుడు, ఎక్కడా, ఎలాగా అనే ప్రశ్నలు అతన్ని మరికొంత ఆలోచింపజేశాయి. అవన్నీ తేల్చుకునే లోపల తన దగ్గర 10 రూపాయలు ఉంచుకున్నాడు. బ్రతకడానికిలాగే చావడానికి కూడా డబ్బు కావాలని. వివరాలు అతనికి తెలియకపోయినా చూచాయిగా డబ్బు అవసరం కనిపించింది. రామదాసు పార్క్ నుంచి యువతలకొచ్చేలోపున 2 విషయాలు నిర్ధారణ చేసుకున్నాడు. 1, వచ్చే 3-4 రోజుల్లో ఇది ముగిసిపోవాలి. 2, ఇంటికి వీలైనంత దూరంగా వెళ్ళాలి. 25 మైళ్ల అవతల అతనొకసారి విద్యార్థిగా పిక్నిక్కి వెళ్లిన చోటొకటుంది. కొండల మీద ఒక నది పక్కన ఎంతో అందమైన ప్రదేశం. తన జీవితం ఎంత సౌందర్యరహితమైనా అది కనీసం సౌందర్యంతో అంతం కావాలని, తన జీవిత కథ ఎంత అసహ్యంగా సాగినా చివరి పంక్తులు అందానికి దగ్గరగా రాయాలని రామదాస్ అనుకున్నాడు. ఈ నిర్ణయాలు అతను చాలా ఆలోచించి చేశాడు. అతనికి ఒక అధికారం వచ్చినట్టయింది. అతను నిర్ణయించుకోలేందల్లా ఎలాగా అనే ప్రశ్నకు జవాబు ఒక్కటే. రైలు కింద తలపెట్టడం అతనికి చేయదగిందిగా కనిపించలేదు. రక్తంలో తన ప్రాణాన్ని, మనస్సుని, లోపల సౌందర్యాన్ని, ఏ కొంచెం ఉన్నా ఇన్ని సంవత్సరాలు దాచిన శరీరాన్ని అసహ్యంగా చిన్నాభిన్నాలు చేయడం అతనికిష్టం లేకపోయింది. అదీగాక అతను కోరుకున్న సుందర ప్రదేశంలో రైలు మార్గం లేదు. అక్కడ నదుంది. ఈ మధ్య అటువైపు వర్షాలు పడ్డానా బాగా లోతుగా ఉంటుంది. కాని 2 అభ్యంతరాలు అతన్ని చికాకు పరిచాయి. ఆ నీటి లోతు చాలకపోవచ్చు. తన మరణం చాలా రోజులు తెలియందిగా ఉండిపోతుంది. ఆలోచిస్తూనే నడిచాడు రామదాసు. ఇంటివైపు అడుగులు వేశాడు. ఇంకా 7:30 మాత్రమే అయింది. ఇంటికి వెళ్లి ఏం చేస్తాడు? పార్కులో ఎప్పట్లాగే దోమలు, ధూళి, దుర్గంధం బాధిస్తున్నాయి. అటు తిరిగి శేఖరం ఇంటికి బయలుదేరాడు. వెళ్లేసరికి ఇంట్లో దైవికంగా రేకొక్కతే ఉండడం కనిపించింది. ఆమె డ్రాయింగ్ రూంలో కూర్చుని ఏదో పుస్తకం చదువుతోంది. అతనిని చూసి రండి అంది ఆశ్చర్యంగా చూస్తూ. అతను లోపలికొచ్చి శేఖరం లేడా అన్నాడు. ఆశించిన ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో అతనికి తెలీదు. లేడు, వాడు నాన్నగారు ఎక్కడికో వెళ్లారు, ఇంకా రావాలి. రామదాసు కూర్చోవడమా మానడమా అని ఆలోచనల్లో పడ్డాడు. ఆంతరాంతరాల్లో ఈమెకేదో చెప్పాలని, ప్రపంచం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవాలనున్నా వివరాలేమీ అతనికి తెలియలేదు. వెంటనే తిరిగి వెళ్లాలనిపించింది. రేఖ పుస్తకం కింద పెట్టి కూర్చోండి, కాఫీ తెస్తాను అంది సంశయంగా చూస్తూ. ఇతని ముందర ఆమెకేదీ నిశ్చయంగా ఉండదు. థ్యాంక్స్ అన్నాడు రామదాసు. ఆమె లోపలికి వెళ్ళింది. సోఫాలతో, కాఫీ టేబుల్స్తో, రీడింగ్ లైట్స్తో, పుస్తకాల షెల్ఫ్లతో, చుట్టూ గార్డెన్తో ఆకర్షణీయంగా ఉంది ఆ గది. అదృష్టవంతులు వీళ్ళు అనుకున్నాడు రామదాసు. అన్నీ అమర్చున్నాయి.
తనలాంటి బాధల్లేవు వీళ్ళకి, పార్వతి లాంటి బాధల్లేవు రేఖకి. బహుశా ఇదే చివరిసారి ఆ గది చూడ్డం తనకి. బహుశా కాదు, నిశ్చయంగానే. రేఖ కాఫీ తెచ్చింది, 2 కప్పులు ట్రేలో పెట్టి. ఎవరూ లేరా, మీరే తెచ్చారు అన్నాడు కాఫీ తీసుకుంటూ. ఉన్నారు, బిస్కెట్ తీసుకోండి. థ్యాంక్స్ అన్నాడు రామదాసు ఆమెని కాదండం ఇష్టం లేక. 2 నిమిషాలు కాఫీ తాగుతూ నిశ్శబ్దంగా గడిపారు. అంతా ప్రశాంతంగా ఉంది. రామదాస్కి ఆ ప్రశాంతత నచ్చింది. దానిని మించిన ప్రశాంతతకి తాను వెళ్లబోతున్నాడు. అలా ఉన్నారేం? ఎలాగా? జ్వరం వచ్చినట్టు. రామదాసు నవ్వి, నాలో అది మామూలే అన్నాడు. నాకు తెలుసు, కాని అదోలాగా విచిత్రంగా ఉన్నారు. బహుశా జ్వరం వచ్చిందేమో అన్నాడు రామదాసు. లోపల రగులుతూ తనని దహిస్తోన్న అగ్ని కళ్లల్లో నుంచి ముఖంలో నుంచి కనిపిస్తోందా? మీరు మరీ ఇంటెన్స్గా ఉంటారు అంది రేఖ. చూడ్డానికి అతనంత భయంకరంగా ఎప్పుడూ లేడు, కాని మాటల్లో ప్రవర్తనలో అతనంత సౌమ్యంగానూ ఎప్పుడూ లేడు. ఆ గుర్తింపు రేఖకి కొంత ప్రోత్సాహం ఇచ్చింది మాట్లాడ్డానికి. నా స్వభావమే అంతనుకుంటాను అన్నాడు రామదాసు. అవును, అందుకే మిమ్మల్ని చూస్తే భయం భయంగా ఉంటుంది అంది రేఖ. మొన్నటిదాకా అసహ్యంగా ఉండేది అన్నాడు తేలిగ్గా రామదాసు. సిగ్గుపడ్డట్టు ముఖం దించేసుకుంది రేఖ. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది. అది మరిచిపోరు మీరు అంది కొంచెం బాధగా. ఎలా మరిచిపోతాను? తప్పు చేసింది నేను, బాధపడింది మీరు అన్నాడు రామదాసు. మీరేం తప్పు చేయలేదు, నేనే చేశాను. దొంగతనంగా మగవాళ్లతో తిరగడం, ఆ సిగ్గు, నాన్నగారి చేతిలో ఒకే ఒకసారి చావు దెబ్బలు తినడము అన్నీ కలిపి మీ మీద ఆరోపణ చేశాను. మిమ్మల్ని క్షమించమని అడుగుదామననుకున్నాను, కుదరలేదు. రామదాసు ఆలోచనలో పడ్డాడు. ఎలాగో ఆమె తనని దాటిపోతోందని అనిపించింది. నేను చాలా ఆలోచించాను రేఖ, చాడీలు చెప్పడం చేత కాదు నాకు. కాని ఆ రోజు అనాలోచితంగా నోటి నుండి వచ్చేసింది. మీ విషయాల్లో కలగజేసుకున్నాను. నాకు క్షమాపణ అడగడం సరిగ్గా రాదు. కాని రేఖ తేలిగ్గా నవ్వుతూ, పోనీయండి, అలా వదిలేద్దాం. లేకపోతే సినిమా సంభాషణలా ఉంటుంది. మీ మాట చెప్పండి అంది. ఏంటి? ఎందుకలా ఉన్నారు? నిద్రలేకనుకుంటాను. ఎందుకని? ఏమో, 4 రోజుల నుంచి. స్లీపింగ్ పిల్ వేసుకుని చూడలేకపోయారా? రామదాస్ ఒక్కసారి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. తన 3వ ప్రశ్నకి జవాబు దొరికింది. చూస్తాను, వేసుకుంటాను. కాని దొరికేదెలాగా? దానికి ప్రిస్క్రిప్షను అది. ఉత్సాహంగా రేఖ, మొన్న మామయ్య తన కొత్త సీసా మరిచిపోయాడు, 2 మాత్రలిస్తాను, పట్టుకెళ్ళండి అంది. థ్యాంక్స్, మళ్ళీ మళ్ళీ అవసరం ఉండేలా ఉంది, బాటిలేవ్వండి అన్నాడు రామదాసు ఇబ్బందిగా. ఓ తప్పకుండా అంది రేఖ. రామదాసు లేచి నిలబడ్డాడు. రేఖ లోపలికి వెళ్లి చిన్న సీసా తెచ్చింది. అతనికిస్తూ, జాగ్రత్త, 1 మాత్రం వేసుకోండి, అవి అమెరికన్లవి, పవర్ ఎక్కువ అంది. సీసా జేబులో పడేసుకుంటూ, పర్వాలేదులేండి, థ్యాంక్స్, మరీ నేను వెళతాను అన్నాడు. రేఖ అతనితో గేటుదాకా వచ్చింది. పార్వతి ఎలా ఉంది అంది. అతను వెళ్ళిపోవడం ఇష్టం లేనట్టు. మామూలే అన్నాడు గేటుకి అవతల నిలబడి. ఒకసారి రమ్మనండి, చాలా కాలం అయిపోయింది అంది రేఖ. యువకుడెవరో సైకిల్ మీద వీధి దీపకాంతిలో నిలబడ్డ వాళ్ల పక్కనుంచి వెళుతూ గట్టిగా ఈలవేశాడు. రామదాసుకి అసహ్యం వేసింది. రేఖ మాత్రం నవ్వింది. వెళతాను అని తొందరగా ఇంటికి బయలుదేరాడు రామదాసు. అతను వెనక్కి తిరిగి చూడలేదు. అతనికి ఆ ధైర్యం లేకపోయింది. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ప్రయత్నాలన్నీ పూర్తయినా తాను చేయబోయే పని గురించి అతనికి అనుమానాలుగాని భయాలుగాని ఏమీ లేవు. ఆ విషయంలో మనసు చాలా తేలికపడింది కూడా. అతనిలో ఏ సందేహాలు లేవు. సీసాలో 25 మాత్రలున్నాయి. 3 కన్నా ఎక్కువ వేసుకుంటే ఫేటల్ అవుతుందని దానిమీద వార్నింగు ఎర్రటి అక్షరాల్లో ఉంది. తన అంతిమ నిమిషాల గురించి అతను ఆలోచించడం లేదు. ఆ అనుభూతిని వాసన చూడని పువ్వులాగా అతను తన ఆలోచనల నుంచి అవతలుంచాడు. ఒక విధంగా తనకి కలగబోయే అనుభూతి కోసం అతను ఎదురు చూస్తున్నాడు. అతని మనసులో అల్లకల్లోలంగా గెంతులు వేస్తున్న ఉద్రేకంలో ఉత్సాహం కూడా ఉంది. గదిలో గాలి లేదు, దోమలు కుడుతూనే ఉన్నాయి. బయట నుంచి దుర్గంధం. అయినా పార్వతి నిద్రపోతోంది. ఆమె నిద్రపోయేటప్పుడు చెంప మీద చేయి వేసుకుని నిద్రిస్తుంది. అతనది ఇంతకు ముందెప్పుడూ గమనించలేదు. ఆ రోజు తాను చెంప మీద కొట్టినప్పటినుంచి ఆమె నిద్రలో కూడా ఆత్మరక్షణ చేసుకుంటుందా అనుకున్నాడు.
అతని మనస్సు వికలమైపోయింది. ఆమెకి బ్రతుకంతా ఆ జ్ఞాపకం ఉండిపోతుంది కాబోలు. కాని దానికే ప్రతీకారం జరుగుతోంది. ప్రాణం కన్నా ఏమివ్వగలడు పశ్చాత్తాపానికి చిహ్నంగా తాను? అతను లేచి బయటికి వెళ్ళాడు. వెన్నెల చాలా ప్రకాశవంతంగా ఉంది, చల్లగానూ ఉంది. ఆ గాలిలో పడుకుంటే చక్కగా నిద్రొస్తుంది. పార్కు దాకా నడిచి అక్కడ ఖాళీ బెంచి మీద పడుకున్నాడు. నిమిషాల్లో అతనికి నిద్ర పట్టేసింది. వెన్నెల ముఖం మీద పడి అతను ఆ నిద్రలో తల్లి ఒళ్ళో పసిపిల్లాళ్లా ఉన్నాడు. కాని ఎవ్వరూ అతన్ని చూడలేదు. ఉదయం అతను లేచేసరికి ఒళ్లంతా నొప్పులు రొంపచేసింది. అతను ఇంట్లో అడుగు పెట్టగానే పార్వతి ఆతృతతో, రాత్రి ఎక్కడికెళ్ళావన్నయ్యా అంది. పార్కులో నిద్రపోయినమ్మా అన్నాడు రామదాసు. పార్వతిని చూస్తే తన నేరమే జ్ఞాపకం వస్తోంది. ఏం అంది పార్వతి అతని కళ్ళలోకి చూస్తూ. ఇక్కడ నిద్రపట్టక? ఏదో అనబోయి ఆగిపోయింది పార్వతి. లోపలికి వెళ్ళి కాఫీ చేసి తెచ్చిచ్చింది. నిన్న రేఖ కనిపించింది అన్నాడు రామదాసు కాఫీ చప్పరిస్తూ. ఎక్కడా అంది పార్వతి. వాళ్ళింట్లో. నువ్వెళ్ళావా? ఏమంది? నిన్నొకసారి రమ్మంది. ఎందుకట? ప్రత్యేకమేం లేదు. మరేముంది? మామూలే. కాఫీ తాగడం ముగించి గ్లాస్ అందించాడు. పార్వతి తన హృదయంలో సాగుతున్న ఆలోచనల్లో లేసమైనా తెలిస్తే ఎలా ప్రవర్తిస్తుంది? గగ్గోలు పెడుతుంది. హృదయం బద్దలు చేసుకుంటుంది. తనని కాళ్ళు చేతులు పట్టుకుని వేలాడుతుంది. ప్రాణమైన ఇస్తుంది. కాని తలనొప్పిగా ఉంది. మంచం మీద పడుకుని అతను మళ్ళా నిద్రపోయాడు. జ్వరంగా ఉన్న సంగతి అతనికే తెలీదు. సాయంత్రానికి కొంత నయం. పార్వతి పరిచర్యలతో సతమతమైపోయింది. మాత్రలేవో కొని తెచ్చింది. అతను పూర్తిగా కోలుకునేసరికి జ్ఞాపకం వచ్చింది. నిద్రమాత్రల సీసా రాత్రి షెల్ఫ్లో పుస్తకాల వెనక పెట్టాడు. ఒక్కసారి లేచి వెళ్లి వెతికాడు. అక్కడలేదు. పార్వతి, పార్వతి అని గట్టిగా కేక వేశాడు. పెరట్లోంచి పరిగెట్టుకొచ్చింది పార్వతి. పుస్తకాల వెనక సీసా ఒకటి పెట్టాను. పార్వతి అతన్ని పరీక్షగా చూసి, ఏం సీసా అది అంది. ఏదో మందు. ఏదది? పార్వతి మాట్లాడలేదు. ఆమె ఏం ఆలోచిస్తోందో అతనికి అంతుబట్టలేదు. ఎక్కడది? సౌమ్యంగా అడుగుదామన్న అతనిలోని ఆందోళన మాటల్ని పరుషంగా పలికించింది. ఎందుకన్నయ్య అది? పనుందమ్మా. ఎక్కడ పెట్టావు? పెట్టులో నుంచి తీసిస్తూ, అదేమిటో తెలియక దాచాను అంది పార్వతి. మంచి పని చేశావు అన్నాడు తేలికపడి రామదాసు. దేనికన్నయ్య అది? ప్రత్యేకం ఏమీ కాదులే అని లేచి చన్నీళ్లు పోసుకుని రామదాసు బయటకు వెళ్ళిపోయాడు. పార్వతి మనసులో ఏముందో అతనికి బోధపడలేదు. ఆమె తనని అనుమానిస్తుందా? రేపే ఇదంతా ముగిసిపోవాలని హఠాత్తుగా నిర్ణయించుకున్నాడు. అతను చేయవలసిందల్లా శేఖరం దగ్గర సెలవు తీసుకోవడమే. ఈ దూర ప్రయాణాన్ని అతని సెలవు లేకుండా ప్రారంభించడం అతనికిష్టం లేదు. కాని అతనింటికి వెళ్లేందుకు రామదాసుకి ఇష్టం లేకపోయింది. రేఖని చూడాలని లేదు. మళ్ళా నిన్ననే ఆమెకి గుడ్ బై చెప్పాడు. గంటసేపు అటు ఇటు తిరిగాక ఒక కాఫీ హోటల్ దగ్గర కనిపించాడు శేఖరం. సైకిల్ దిగి, హల్లో, ఎక్కడెందుకున్నావు? పద కాఫీ తాగుదాం అంటూ రామదాసుని లోపలికి తీసుకుని వెళ్లాడు. రామదాసు ఎదురు చెప్పలేదు. మధ్యాహ్నం తినడాన నోట్లో ఇంకా అరుచిపోక అతనికి ఆకల్లేదు. అంచేత సులువుగానే మిత్రుడి ఆహ్వానాన్ని స్వీకరించాడు. శేఖరం ఇది గమనించినా ఏమీ బయటికి తెలియనివ్వలేదు. లోపల కూర్చుని కాఫీ టిఫిను ఆర్డరిచ్చి, ఎక్కడ తిరుగుతున్నావు? ఇక్కడెందుకున్నావు అన్నాడు శేఖరం. నీకోసమే వెతుకుతున్నాను అన్నాడు రామదాసు. నవ్వి, నీకు అబద్ధాలు చేతనవును అన్నాడు శేఖరం. రామదాసు నవ్వి ఊరుకున్నాడు. తాను అబద్ధం ఆడకపోవడం కన్నా ఆ మాట ఇతరులు అంగీకరించడం తనకి ఎంతకాలమూ ముఖ్యంగా ఉండేది. తినడం, కాఫీ తాగడం ముగించి మిత్రులిద్దరూ బయటకొచ్చారు. ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు శేఖరం. ఎక్కడికి లేదు అన్నాడు రామదాసు. పద, మా ఇంటికి పోదాం. వద్దు. ఏం? రామదాసు తికమక పడ్డాడు. ఏం లేదు, ఎక్కడైనా నుంచుందాం. శేఖరం వాదించలేదు. ఇద్దరూ నడిచి వెళ్లి కాల ఒడ్డున కూర్చున్నారు. గంభీరంగా ముఖం పెట్టి, రామం, చాలా కాలం నుంచి నీతో ముఖాముఖి మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. మాట్లాడు. తేలిగ్గా తీసేకు. తీయను. చూడు రామం, నాకన్నా నిన్ను గౌరవించేవాడు, అభిమానించేవాడు లేడు. ఏం? అవును, నా విషయంలో నీకన్నా మూర్ఖుడు లేడు. నీకోసం బాధపడతాను నేను. అదే నేననిదీని. శేఖరం విన్నట్టే చెప్పసాగాడు. నీ జీవితం ధ్వంసం చేసుకున్నావు. ఇలా ఎంతకాలం సాగుతుంది? ఇప్పుడు నీకు సాగుతోందని కాదు,
ఎన్నాళ్ళని భరిస్తావు? రామదాసు మాట్లాడలేదు. నీతో మీ అమ్మగారు పార్వతి కూడా నలిగిపోతున్నారు. ఆ అమ్మాయికి కనీసం స్కాలర్షిప్కొచ్చేలాగా చూసి చదువు సాగేలా చూద్దామంటే నువ్వు అడ్డుపడతావు. రామదాసు నిట్టూర్చి తల ఊపాడు. నీకే 10 ఉద్యోగాలు చూపగలను. నీ ప్రవర్తన, నీ సామర్థ్యంతో నువ్వు హాయిగా బ్రతుకుతావు. కానీ గడ్డి పరకలు తుంచుతున్నాడు రామదాసు. నీకెలా చెప్పాలి? ఎన్నాళ్ళీ బ్రతుకు? ఆ ఇల్లు నువ్వు తలచుకుంటేనే బాధగా ఉంది. ఇలా బ్రతకలేవు రామం. అవును అన్నాడు రామదాసు. త్రుళ్ళిపడి ఏమన్నావు అన్నాడు శేఖరం తన చెవుల్ని నమ్మలేనట్టు. నువ్వు చెప్పింది నిజం అన్నాడు రామదాసు. అయితే ఒక్కరోజు గడవని అప్పుడు. శేఖర్ ఏమీ అర్థం కానట్టు చూసి సరే అన్నాడు. మరో అరగంట వాళ్ళిద్దరూ కూర్చున్నారు, సంభాషణ ఏమీ లేకుండానే. పద, చీకటి పడుతోంది అన్నాడు శేఖరం. లేచి రోడ్డు మీదకొచ్చి ఇద్దరూ సైకిల్ మీద రామదాసు ఇంటి సమీపానికి చేరుకున్నారు. నేనకి వెళతాను, చెప్పింది మరిచిపోకు అన్నాడు శేఖరం. బ్రతికొండగా మరిచిపోను, నేను వెళతాను అని రామదాసు హఠాత్తుగా శేఖరం చెయ్యి తన చేతిలోకి తీసుకుని నిన్ను ఈ జన్మలో మరిచిపోను అన్నాడు. శేఖరం ఆశ్చర్యం నుంచి తేరుకునేసరికి రామదాసు పెద్ద అంగలు వేస్తూ వెళ్ళిపోతున్నాడు. శేఖరం సైకిల్తో నడిచి ఇంటికి చేరాడు. అతనికి అంతా విచిత్రంగా ఉంది. రామదాసు తోట దగ్గరకొచ్చేసరికి మధ్యాహ్నం అయింది. అక్కడికి చేరాక అతనికి నీళ్ల విషయం జ్ఞాపకం వచ్చింది. ఆ మాత్రలు మింగడానికి నీళ్ళెలాగా? నది ఒడ్డున కూర్చోవడం ఇష్టం లేదు అతనికి. చెట్టు కింద చాలా బాగుంది. గడ్డి తివాసీలాగుంది. నీడ గొడుగు పట్టినట్టుంది. నదికి అవతల కొండలు అభయం చెప్తున్నాయి. చుట్టూ ఎంతో ఎత్తుగా పెరిగిన చెట్లు ఆకాశాన్ని చూపించి ఆశపెడుతున్నాయి. ప్రవహిస్తోన్న నది ఎక్కడికో ఆహ్వానిస్తోంది. చుట్టూ చూశాడు రామదాసు. కొంచెం దూరంలో ఒక నుయ్యుంది. రామదాసు అటు నడిచాడు. అక్కడ ఒక చేదుంది, చిన్న తాడుతో. చాలా దైవికంగా కనిపించింది రామదాసుకి. అతను తిరిగి వెళ్లి చెట్టు కింద కూర్చున్నాడు. ఇంటి నుంచి దూరంగా మరో ఇంటికి దగ్గరగా ఉన్నాడు తాను. ఇక్కడ ప్రకృతి తన జీవిత గ్రంథంలో చివరి పంక్తులు రాయడానికి ఎంతో బాగుంది. అతను ఆకాశాన్ని పరికించి చూశాడు. వినీల ఆకాశంలో చిన్న చిన్న మబ్బులు, ఆ నీలిమ, ఆ తెలుపు, చుట్టూ పచ్చదనం. రేపు ఇలాగే సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉంటాయి. తాను చూడడు. ఈ చెట్టు ఇలాగే పచ్చగా చల్లగా నిల్చుంటుంది. తనకి కనిపించదు. ఈ గడ్డి మెత్తదనం ఇలాగే ఉంటుంది. తనకి తెలీదు. ఆ నది అలాగే ప్రవహిస్తూ ఉంటుంది. తాను ఉండడు. మనస్సు నీరసపడుతోంది. జీవితం. అతనొక్కసారి లేచి జేబులోంచి సీసా తీసి నడుస్తూనే మూత తెరిచాడు. చేతిలోకి కొన్ని మాత్రలు తీసి నోట్లో వేసుకున్నాడు. నీళ్లు తోడి చేదలో నుంచి తాగాడు. ఏమీ అవలేదు. మళ్లీ కొన్ని మాత్రలు తీసి నోట్లో వేసుకున్నాడు. మళ్లీ నీళ్లు తాగాడు. సీసాలో 2, 3 మిగిలాయి మాత్రలు. మూతపెట్టి ఆలోచించకుండా జేబులో పెట్టుకున్నాడు. మరికొంచెం నీళ్లు తీసుకుని కొంచెం తాగి మొహం కడుక్కున్నాడు. నెమ్మదిగా అడుగులు వేసుకుని చెట్టు దగ్గరకు వచ్చి నేల మీద పడుకున్నాడు. అతనికి రేఖ జ్ఞాపకం వచ్చింది. తాను కూడా ధనవంతుడైతే ఆమెని ప్రేమించి ఉండేవాడేమో. కొన్ని దుర్గుణాలు ఉండేవి ఆమెలో, కానీ ఆమెప్పుడు మారిపోయింది. ఆ రోజు ఆమె సినిమాకి వెళ్ళిందని ఆయనకెందుకు చెప్పాడు? తనలో జలసి ఉందా? పాపం పార్వతి అన్నయ్య అన్నయ్య అనేది. తన మీద నమ్మకం. పూర్ గర్ల్. శేఖరం బ్రతికొండగా మరిచిపోడు తాను. ఈ జీవితంలో మాత్రలు పనిచేయమేం? తన మీద ఏమీ ప్రభావం లేదే. వన్నెల రామదాసు గారి ఆలోచనలు సాగుతూనే ఉన్నాయే. ఇవి దొంగమందులా? అమెరికా భారతదేశాన్ని, ఒక భారత పౌరుణ్ణి మోసగించిందా? భగవాన్, అలా కానివ్వకు. ఇందాకనే పిరికితనం కాటు వేయబోయింది. పరిగెత్తుకెళ్లి నీళ్లు తాగాడందుకే. బ్రతకడానికి తనకి దారి లేదు. ఈ తరుణం మించిపోతే చచ్చేందుకు ధైర్యమూ ఉండదు. ఏమీ జరగదేం. రేఖ చేతులారి ఇచ్చిందే పాపం. ఆమె ఉంటే బాగుణ్ణు. ఆమె మాట్లాడితే బాగుణ్ణు. ఎక్కడో ఏదో పక్షి కూస్తోంది. తనకి స్పష్టంగా వినిపిస్తోంది. ఏదో చెట్టుకాయ పడింది. తనకి కనిపిస్తోంది. గడ్డి మొనలు వాడిగా ఉన్నాయి. తనకి తెలుస్తోంది. ఇది అపజయమే అనిపించింది రామదాస్కి. అతను జేబులో నుంచి సీసా తీసి దానిమీద రాసింది చదవడానికి ప్రయత్నించాడు. కాని చదవలేకపోయాడు. అది అతనికి అర్థమయ్యే లోపల అర్థం కాని, అర్థం లేని స్థితిలోకి అతను దిగజారిపోయాడు. చాలా కాలం తర్వాత అతనికి అతి గాఢమైన నిద్ర పట్టింది.